హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ రాజు యూట్యూబ్ ఛానల్. గైస్, మనం ఈరోజు ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ అయ్యే 10 టిప్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇంకా అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ఆ టిప్స్ ఏందో మీకే అర్థమవుతాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడం ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వచ్చినామంటే చెప్పా కదా, మీకు యూస్ఫుల్ అయ్యే 10 టిప్స్ గురించి అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీ హోమ్ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేశారంటే ఇక్కడ యాప్స్ మూవ్ చేసుకోవడానికి ఇలా అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు ఒక యాప్ని లాంగ్ ప్రెస్ చేసి మరి అనదర్ యాప్స్ని సెలెక్ట్ చేశారంటే ఇక్కడ ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేనైతే సెలెక్ట్ చేస్తుంటే ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ అవుతుంది కదా. ఇంకా అలాగే నెక్స్ట్కి మనము మీకు నచ్చిన పేజ్లో అవి ఆ ఫింగర్ని రిలీజ్ చేశారంటే ఆ యాప్స్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా అయితే మనం టిప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ మీ మొబైల్లో మీరు గ్యాలరీ ఓపెన్ చేయగానే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాట్సాప్లో సెండ్ చేయాలనుకున్న ఫోటో పైన ఉందనుకోండి, ఇలా మీరు లెఫ్ట్ సైడ్లో టాప్లో ప్రెస్ చేశారంటే పైకి రావడం జరుగుతుంది అనమాట. ఇంకా అలాగే వద్దనుకున్నట్లయితే మనకి మీరు లెఫ్ట్ సైడ్లో కింద ప్రెస్ చేశారంటే కిందకి రావడం జరుగుతుంది అనమాట. ఇలా కూడా మనం అయితే టిప్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే నెక్స్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మీరు ఎవరికైనా ఏమైనా డాక్యుమెంట్ సెండ్ చేయాలనుకోండి, ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఆ ప్లస్ బటన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ డాక్యుమెంట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డాక్యుమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ స్కాన్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేశారంటే మీరు ఒక పేజ్ని కానీ ఒక ఇమేజ్ కానీ స్కాన్ చేశారంటే మీరు స్కాన్ చేసిన ఫొటోస్ అన్ని ఒక పీడిఎఫ్ లాగా క్రియేట్ చేసి అది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఆ పీడిఎఫ్ మీరు ఎవరి కల్లా వాళ్ళకైతే సెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన టిప్పు ఎవరైతే పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్. ఇంకా అలాగే నెక్స్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాట్సాప్లో ఫోటోలు కానీ స్టిక్కర్స్ కానీ సెండ్ చేస్తుంటారు కదా. అలా కాకుండా నార్మల్ మెసేజ్లో కూడా ఫొటోస్ కానీ స్టిక్కర్స్ కానీ సెండ్ చేయొచ్చు అనమాట. అది ఎలాగంటే, మీకు నచ్చిన కాంటాక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేశారంటే ఇక్కడ చాలా ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. లైక్ కెమెరా, ఫోటోస్, స్టిక్కర్స్, ఆడియో, స్టోరు, ఏఐ రెమినీ, చెక్ ఇన్ అని మీరు ఫొటోస్ సెండ్ చేయాలనుకున్నట్లయితే ఆ ఫొటోస్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీకు మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయితే కనబడడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫొటోస్ కానీ స్టిక్కర్స్ కానీ సెండ్ అయితే చేసుకోవచ్చు. ఈ టిప్ కూడా మీకు అయితే యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మీరు ఏమైనా ఫొటోస్ కానీ ఏమైనా డాక్యుమెంట్స్ కానీ డిలీట్ చేసి ఉంటారు, అది ఎలాగ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలంటే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే మీరు టర్న్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేశారంటే యాక్సెసిబిలిటీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ యాక్సెసిబిలిటీ ఆప్షన్ ఓపెన్ చేసి మరీ కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ టచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మరీ కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనబడడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, షేక్ టు అండు అని ఆప్షన్ అయితే టర్న్ ఆన్ చేశారంటే మీరు ఫోటో డిలీట్ చేసినప్పుడు మీ మొబైల్ని షేక్ చేశారంటే ఆ ఫోటో అయితే వెనక్కి రావడం జరుగుతుంది అనమాట మీకు. ఇంకా అలాగే నెక్స్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మీరు మీ మొబైల్ బ్యాక్ సైడ్ డబుల్ ట్యాప్ చేసిన ఫ్లాష్ ఆన్ కావడం కానీ, స్క్రీన్ షాట్ తీయడం కానీ, త్రిబుల్ ట్యాప్ చేసిన ఏమన్నా యాప్ ఓపెన్ కావడం కానీ, ఏమైనా ఫంక్షన్ జనరేట్ కావడం కానీ ఇలా చేసుకోవాలనుకున్నట్లయితే సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేశారంటే యాక్సెసిబిలిటీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ యాక్సెసిబిలిటీ ఆప్షన్ క్లిక్ చేసి మరీ కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ టచ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ టచ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మరీ కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనబడడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాక్ ట్యాప్ అని ఆ ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ 2 ఆప్షన్ అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. ఒక డబుల్ ట్యాప్, త్రిబుల్ ట్యాప్ అని. ఇక్కడ డబుల్ ట్యాప్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫంక్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే నెక్స్ట్ త్రిబుల్ ట్యాప్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫంక్షన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక చిన్న టిప్గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే నెక్స్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అదే మీ మొబైల్లో మ్యాగ్నిఫైర్ అప్లికేషన్ ఉంది కదా, ఆ అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ కింద చూసారంటే క్యాప్చర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీరు ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఇమేజెస్ కానీ ఇక్కడ క్యాప్చర్ చేసి అక్కడ మీరు టెక్స్ట్ కాపీ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ టెక్స్ట్ అంతా లాంగ్ ప్రెస్ చేశారంటే ఆ టెక్స్ట్ అనేది కాపీ అవడం జరుగుతుంది అనమాట. ఇది ఒక చిన్న టిప్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే నెక్స్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మీ మొబైల్ ఇక్కడ డౌన్ సైడ్ అనగానే ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇలా రాకుండా మీకు ఇరిటేట్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఆప్షన్ని టర్న్ ఆఫ్ చేశారంటే అలా రాకుండా అయితే ఉంటుందన్నమాట మీ మొబైల్లో. దానికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేశారంటే యాక్సెసిబిలిటీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసి మరీ కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ టచ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసి మరీ ఇక్కడ చూసారంటే రీచబిలిటీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, టర్న్ ఆన్లో ఉంటుందన్నమాట. ఆప్షన్ కనుక టర్న్ ఆఫ్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు కదా, మీరు ఇక్కడ మీ మొబైల్లో కింద సైడ్ ఇలా అన్నా కూడా
ఇలా అయితే రాదనమాట. ఒకవేళ అదే రీచబిలిటీ ఆప్షన్ ఆన్ చేశారనుకోండి, ఇలా కిందకి స్లైడ్ చేశారనుకోండి, ఇలా అయితే రావడం జరుగుతుందనమాట. ఈ ఆప్షన్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఇలా అయితే రాదనమాట. ఇదొక చిన్న టిప్‌గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంక అలాగే నెక్స్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మీకు నచ్చిన సాంగ్‌నైతే రింగ్‌టోన్‌గా సెట్ చేసుకోవచ్చనమాట. దీనికోసం మీరు క్రోమ్‌లో గాని, గూగుల్‌లో గాని సాంగ్ డౌన్‌లోడ్ చేసుకొని, ఆ సాంగ్‌ని ఫైల్స్‌లో సేవ్ చేసి, ఆ సాంగ్‌ని ఓపెన్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు కదా! నేను ఒక సాంగ్ అయితే డౌన్‌లోడ్ చేయడం జరిగిందనమాట. దానిపైన లాంగ్ ప్రెస్ చేసి, ఇక్కడ పైన చూసారంటే షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే, ఇక్కడ కింద చూసుకోవచ్చు ఫ్రెండ్స్. యూజ్ యాస్ రింగ్‌టోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేశారంటే, మీరు సెలెక్ట్ చేసుకున్న సాంగు మీ రింగ్‌టోన్‌గా అయితే రావడం జరుగుతుందనమాట. ఇదొక చిన్న టిప్‌గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంక అలాగే లాస్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇలా అయితే చూపియడం జరుగుతుందనమాట. మీ నోటిఫికేషన్‌లో వాళ్ళు ఏం టైప్ చేశారు, వాళ్ళు ఏం మెసేజ్ పెట్టారని ఇలా అయితే చూపియడం జరుగుతుందనమాట. ఇలా మీకు లాక్ స్క్రీన్‌లో కనబడకూడదు అంటే, ఇప్పుడు ఒక నేను చెప్పే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేశారంటే, ఇక్కడ నోటిఫికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్‌లోకి వెళ్లారంటే, ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. షో ప్రివ్యూస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే, ఇక్కడ 3 ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఆల్వేస్, వెన్ లాక్డ్, నెవర్ అని. ఇక్కడ ఆల్వేస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఇక్కడ మీకు మీ ఫ్రెండ్స్ గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని ఏమైతే టైప్ చేసుంటారో అది లాక్ స్క్రీన్‌లో కనబడుతుందనమాట. ఇంక అలాగే నెవర్ అని సెలెక్ట్ చేశారంటే, ఇక్కడ మీకి వాళ్ళు టైప్ చేసిన మెసేజ్ అయితే కనబడడం రాదనమాట. జస్ట్ ఓన్లీ నోటిఫికేషన్ అని కనబడుతుందనమాట. ఇదొక చిన్న టిప్‌గా అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా! ఇదన్నమాట వీడియో. మీకు యూజ్‌ఫుల్ అయ్యే 10 టిప్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. ఈ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.